మీడియా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావా నువ్వు? అనేక ప్రశ్నలు అడిగారు ఈ మధ్య కాలంలో. అంటే నేను వచ్చినాక ఎవరికీ ఇయ్యలేదు కదా! ఇవ్వకపోయినా అక్కడ ఇబ్బందికరం. నుండి వీడియో కాల్స్‌లో తీసుకున్నారు కదా నిన్ను. వీడియో కాల్స్‌లో కూడా. ఇబ్బందేం అనిపించలే. వాళ్ళు అడిగినాటికి సమాధానం చెప్పాను. యాజ్ ఇట్ ఈస్. ఏ ఛానల్ మీదైనా తప్పుడు అభిప్రాయం కలిగిందా నీకు? లేదు. ఏ ఛానల్ మీద లేదు. నీలో హెల్పింగ్ చేసే నేచర్ ఉందా? ఎవరైనా రోడ్డు మీద బెగ్గర్లు కనపడితే భిక్షగాడు ఉందా? ఉంది. మరి ఇప్పుడు మీ అమ్మవార్లు నాకు ఒక మాట ఇచ్చారు, ఒక ప్రామిస్ చేశారు. ఏమని? మా అమ్మాయి ఇంటికి వస్తుందయ్యా, నువ్వు చాలా కష్టపడ్డావు మా అమ్మాయి ఇంటికి రావటం, మాకు అండగా ఉన్నావు. మా అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తే మా మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అనాథలకి ఒక 50 మందికి అన్నదానం చేపిస్తాను నా పిల్లతో అని అంది. ఓకే. అది చెయ్యాలి, మరి చేస్తావా? యాహ్! ఖచ్చితంగా. మంచి కార్యక్రమమే కదా అది. ఒక పూటైనా పాపం రోడ్డు మీద అన్నం లేని వాళ్ళు ఉంటారు. హ్మ్. నీ ద్వారా ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం పెడితే మంచిదే కదా. పాపం వాళ్ళు రోడ్డు మీద అనాథలుగా 3 పూటలా తింటారు. మనం 3 పూటలా తినాలనుకుంటే తింటాం, 5 పూటలైనా తింటాం. వాళ్ళు కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా ఉండదు కదా. సో ఆ ప్రామిస్ చేశారు. నేను అదే అన్నా, నువ్వు నాకు ఆ ప్రామిస్ ఇవ్వాలమ్మా, తప్పకుండా మీ అమ్మాయి మీకు వచ్చిద్ది అన్నాను. వచ్చావు మంచి రోజు చూసుకొని మీ అన్నయ్యల సమక్షంలో. అనాథలు ఒక 50 మందో 100 మంది విజయవాడ దుర్గగుడి టెంపుల్ దగ్గర అయినా ఉంటారు, లేకపోతే మంగళగిరిలో అక్కడైనా ఉంటారు. కడుపు నిండా అన్నం పెట్టాలి. ఆ రోజు నన్నే పిలవాలి, మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది నేను అనుకున్న కార్యక్రమంగా నీతో దగ్గరుండి చేపించాలని. అఘోరి గారిని గెస్ట్గా పిలుద్దామా? ప్లీజ్ ఇంకా టాపిక్ వదిలేయండి. అంటే కాదమ్మా, అంటే నీ మైండ్ సెట్ అట్లాగా ఉందా ఏమోనని. లేదు, నేను రిలాక్స్ అవ్వాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఏమైనా నాతో అంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే నేను మీ అమ్మ వాళ్ళతో ఏదైనా ఇంటర్వ్యూస్ చేశాను కదా, నేను కూడా కొంచెం గట్టిగా అంటే అమ్మకి నాన్నకి అన్నయ్య వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ మీకు. నాకు కూడా థ్యాంక్స్. నాకు ఒక్కడికైనా మీడియా వాళ్ళందరికీ? మీడియా వాళ్ళందరికీ చెప్పండి. నేను చెప్పవా? నాకు ఒక్కడికే? మీకు ఒక్కరికి థ్యాంక్స్. అంటే ఎందుకని నాకు ఒక్కడికే చెప్తున్నావు? అలాగే నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తా. మీ ఇద్దరికి. మా ఇద్దరికి. అంటే నాకు చెప్పడానికి గల కారణం ఏంటి? అంటే అమ్మ నాన్న బాధపడుతున్నప్పుడు కొంచెం సపోర్ట్గా ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పారు. అందుకే మీకు థ్యాంక్స్. అంటే ఒక కొడుకులాగా చూసుకున్నారు. ఓకే, రైట్. నువ్వు మరి నన్ను అన్నయ్య అని నేను నిన్ను పిలవటం మంచిగా ఉందా నీకు? సంతోషంగా ఉందా? హ్యాపీగానే ఉందా? అన్నయ్య అని అంటే చెల్లి అని పిలుస్తున్నాను కదా. మరి అన్నయ్యగా ఒక మాట చెప్తా, అది నువ్వు పాటించాలి. దయచేసి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇట్లాంటి గలీజ్ పనులు చేయొద్దు. అమ్మా నాన్న బాధ పెట్టద్దు, అన్నయ్యల్ని బాధ పెట్టద్దు. నీ కెరియర్ అంటూ ఒకటి ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. నీ గోల్ ఏంటో ఒక్కసారి రిమైండ్ చేసుకో. నీకేం గోల్ ఉంది? ప్రతి మనిషికి ఒక గోలు, డ్రీమ్ ఉంటుంది కదా. నీ డ్రీమ్ ఏంటి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? దృష్టి పెట్టు. నీకేదన్నా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా కూడా నా ద్వారా చేసి పెడతా. అది నీకు ఓకే అనుకుంటే. నేను చేస్తానని చెప్పను. మనకున్నటువంటి నేను అడిగితే చాలామంది పాపం మంచివారు సహాయం చేసే దాతలు ఉన్నారు. లేదు నువ్వు చదువుకోవాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా కూడా నీకు ఈ హెల్ప్ కావాలంటే చెప్పు, నా వీలైనంత చేసి పెడతా. దయచేసి ఇంకా ఈ అఘోరి వెంటబడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించినా దగ్గరుండి అన్నయ్యలే పెళ్ళి చేస్తారు. నీకు ఒక కెరియర్ ఉంది కదా. సో అన్నయ్యగా నువ్వు అన్నయ్య అన్నావు కాబట్టి, నేను చెల్లి అన్నాను కాబట్టి ఇంత బాధ్యతగా చెప్తున్నా. మరి ఆ నమ్మకాన్ని కాపాడుతావా? అటు చూసి చెప్పు కెమెరాకి. కాపాడుతాను. ఏం కాపాడుతావు? మీ నమ్మకాన్ని కాపాడుతాను. అంటే నా నమ్మకాన్ని అని కాదు, భాను అన్నయ్య చెప్పాడు కాబట్టి, అన్నయ్య చెప్పిన మంచి మాటలే కాబట్టి నేను ఆ నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా అని చెప్తే బాగుంటుంది. ఓకే, భాను అన్నయ్య చెప్పింది మంచిదే కాబట్టి సో ఆ మాటలు విని నేను పాటిస్తాను. అంటే నేను చెప్పానని చెప్తున్నావా, లేకపోతే నీకు మంచి మాటలు నేను చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఈ ఎంటైర్ అంటే మీరు చెప్పింది మంచిది అనిపించింది కాబట్టి చెప్పావు. అయిపోయింది టైం ఎంత? మిడ్నైట్ 2 అయింది. మిడ్నైట్ 2, 3 నిద్రపోయిందని లేపేసి నిద్రపోయింది. యాక్చువల్గా నేను వచ్చే టైంకి నిద్రపోయింది. సరే పొద్దున్నే తీసుకుందాంలేనని అదొక ప్రయత్నం కూడా అనుకున్నాను.
అంటే అయినా చాలా కూడా దూరం నుంచి వచ్చారు వచ్చాం కదా కదా మళ్ళీ. అని సో, ఇంకా పాపం నా కోసం సాక్రిఫైస్ చేసింది చెల్లి వర్షిని. సరే అమ్మా, నువ్వు నీ మీద ఎవరెవరైనా ఏమనుకున్నా, ఎట్లాంటి కామెంట్స్ చేసినా అవన్నీ ఐ డోంట్ కేర్. నువ్వు యాహ్! కూడా పట్టించుకోవద్దు. జనాలు అలాగే మాట్లాడతారు. అర్థమైందా? ఓకే. నేనైతే నువ్వేదో అఘోరికి వెళ్ళిపోయావు, ఏదేదో చేసావు, ఇవన్నీ నాన్‌సెన్స్ నేను పట్టించుకోను. కానీ తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అది నేను చేస్తాను. అందరూ చేస్తారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తప్పులు చేస్తారు. కానీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాళ్ళే మంచి మనుషులుగా రూపాంతరం చెందుతారు. నువ్వు ఆ ప్రయత్నం చేస్తావని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. యాహ్! నా నమ్మకాన్ని పాడు చేయొద్దు. ఒక అన్నయ్యగా చెప్తున్నాను. చక్కగా కెరియర్ మీద ఫోకస్ చెయ్యి. అన్నయ్యలను బాగా చూసుకో. అమ్మ నాన్న బాగా చూసుకో. ఓకే. అది అఘోరి గాడికి మాత్రం అయిపోయింది. ఈ అమ్మాయితో మాట్లాడేసాను. అంతా అయిపోయింది. మిడ్‌నైట్ నాకు మాట్లాడటం కూడా ఇంకా రావట్లే మాటలు. లేకపోతే నాది కొంచెం బేస్ వాయిస్ ఇంకా గట్టిగా వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ పాపం ఆ అమ్మాయి గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం. కథలుగా చూస్తున్నాం. ఉజ్జయినిలో అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు. రేపు బహుశా వాళ్ళ అమ్మ నాన్న కలుసుకోబోతున్నారు. చక్కగా అందరం అనుకున్నట్టుగా మన మీడియా వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేశారు ఆ పిల్లకి, ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ కథలికలను మనం ప్రసారం చేసాము. అందరూ చూశారు. అమ్మాయితో కూడా ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక అన్న ఒక చెల్లితో ఎట్లయితే మాట్లాడతాడో అలా మాట్లాడాలనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. అందుకే నేను ఇంటర్వ్యూ లాగా చేయలేదు. ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ అంటే ఈ ఎంటైర్ మా డిస్కషన్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలని నేను కామెంట్ రూపంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఈ డిస్కషన్ చూసిన తర్వాత మీరు కూడా ఏదో ఫీల్ అవుతారు కదా, అది పెట్టండి. ఆ కామెంట్ పెడితేనే మీ అభిప్రాయంని మాకు కూడా అర్థమవుతుంది. తను కూడా చూస్తుంది. నువ్వు కూడా చూడు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చూడు. నీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఆ కామెంట్స్ చూస్తే నిన్నేమనుకుంటున్నారు అనేది కూడా, అంటే నువ్వు కామెంట్స్ చూసి ఉండవు, ఊరికే చూడు. ఎట్లా ఖాళీగానే ఉంటున్నావు కదా, రిలాక్స్ అంటే 2-3 కామెంట్స్ చూస్తుంటేనే కొంచెం ఇదిగా అండి కామెంట్స్ చూడడం మానేసావు ఈ వీడియోకి చూస్తాను ఖచ్చితంగా. అంటే చూడు, ఈ వీడియోకి చూడు, నీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువ పాజిటివ్ వైపుతో ఉంటాం, హ్యూమానిటీతో ఉంటాం కాబట్టి మనకు కుల పిచ్చి, మత పిచ్చి ఇట్లాంటివి ఉండవు. ఉండదు. ఆ దేవుడు ఈ దేవుడు అట్లాంటిది ఉండదు. ప్రతి ఒక్కడు మనిషిలో మానవత్వాన్ని చూస్తాను నేను. కాబట్టి నా ఇంటర్వ్యూకి మంచి కామెంట్స్ వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక ఏం లేదు, మాట్లాడేసాం. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. నేను నిద్రపోయేదానివి లేపాను. పర్లేదు. ఎంత అయిన టైం 2 అయిందా? 2 అయ్యి ఉండొచ్చు. మిడ్‌నైట్ 2 అంటే మధ్యాహ్నం 2 కాదు, మిడ్‌నైట్ 2 పడుకుండిపోయింది పాపం. నా కోసం లేచింది. థ్యాంక్స్ అమ్మా నీకు. ఆల్ ది బెస్ట్. నీ కెరియర్ అంతా బాగుండాలని, తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏదైనా అవసరం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఏమన్నా నేను ఈ డిస్కషన్లో నేను తప్పుగా మాట్లాడితే మన్నించు. పెద్ద మనసు చేసుకో. సరే, థ్యాంక్ యూ మిత్రులారా. ఇక అంతే, అంతకుమించి ఏం లేదు. దయచేసి ఆ పిల్లను కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. చిన్నపిల్ల, తప్పులు అందరూ చేస్తారు. సో ఆ తప్పులు తెలుసుకొని మరలా తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వచ్చేసింది, ఆ గురిగాడిని వదిలిపెట్టేసేసి. సో ఇక అంతే, ఇంకేం అనొద్దు. ఆ పిల్లను కూడా ఎవరు ఇబ్బంది పెట్టద్దు దయచేసి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, కొన్ని బయటికి చెప్తుంది, కొన్ని చెప్పలేదు. నేను కూడా ఇబ్బంది పెట్టాలనే ఆ రకంగా అయితే నేను ప్రశ్నలు అడగలేదు. మీరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఆ పిల్లని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికంటే ఏం లేదమ్మా, కులాలు మతాలు ఇవన్నీ పక్కబెడుతూ హ్యుమానిటీ, దాంతోనే ఉండను, అదే కాపాడుద్ది మనల్ని. నేను చెప్పేది అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.